నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి ఈ పోటీలు భారతదేశ క్రీడా ప్రతిభకు అద్భుతమైన ఒక వేడుక అని పేర్కొన్న నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించిన నారా చంద్రబాబు నాయుడు తపాలా శాఖ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి గుంటూరు జిల్లాలో గ్రామీణ డాక్ సేవక్ సేవలపై అధికారులతో సమీక్షించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కుంభమేళా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తకోటి మౌని అమావాస్య నేపథ్యంలో తరలి వస్తున్న భక్తులు వివరాలు చూద్దాం. దేవభూమిలో ప్రారంభమైన 38వ జాతీయ క్రీడలు భారతదేశ అద్భుతమైన క్రీడా ప్రతిభకు ఒక వేడుక అని దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లేజర్ వెలుగులు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల నడుమ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడలు అంబరాన్నంటాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. ఈ క్రీడలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలోని యువత క్రీడా ప్రతిభ వారి ఆట తీరు అబ్బురుపరిచేలా ఉంటుందన్నారు. ఒలింపిక్లో సత్తా చాటిన మన ఆటగాళ్లు దేశ ఖ్యాతిని పెంచారన్నారు. ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ పోటీల్లో 26 రాష్ట్రాల నుంచి సుమారు 9,720 మంది అథ్లెట్లు పాల్గొంటారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, రగ్బీ, వెయిట్ లిఫ్టింగ్ వంటి 35 క్రీడా విభాగాల్లో 45 ఈవెంట్లు నిర్వహించనున్నారు. बद्रीनाथ जी मां गंगा के सुभाषित के साथ आज नेशनल गेम्स शुरू हो रहे हैं. ये वर्ष उत्तराखंड के निर्माण का 25वां वर्ष है. इस युवा राज्य में देश के कोने कोने से आए हजारों युवा अपना सामर्थ्य दिखाने वाले हैं. एक भारत श्रेष्ठ भारत की बड़ी सुंदर तस्वीर यहां दिख रही है. नेशनल गेम्स में इस बार भी कई देसी पारंपरिक खेलों को शामिल किया गया. इस बार के नेशनल गेम्स एक प्रकार से ग्रीन गेम्स भी है. इसमें एनवायरमेंट फ्रेंडली चीजों का काफी इस्तेमाल हो रहा है. नेशनल गेम्स में मिलने वाले सभी मेडल और ट्रॉफियां भी ई-वेस्ट से बनी है. मेडल जीतने वाले खिलाड़ियों के नाम पर यहां एक पौधा भी लगाया जाएगा. ये बहुत ही अच्छी पहल है. अगर मैं सिर्फ अपने संसदीय क्षेत्र की बात करूं तो सांसद खेल प्रतियोगिता में हर साल काशी संसदीय क्षेत्र में करीब 2.5 लाख युवाओं को खेलने का खिलने का मौका मिल रहा है. यानी देश में खेलों का ఒడిషా రాష్ట్రం పారిశ్రామిక వృద్ధికి త్వరలో నిలువెత్తు నిదర్శనంగా మారుతుందని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఈ ప్రాంతం కొత్త ఆకాంక్షగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భువనేశ్వర్లోని జనతా మైదాన్లో ఉత్కర్ష్ ఒడిషా మేక్ ఇన్ ఒడిషా కాన్క్లేవ్ 2025ను ప్రధాని ప్రారంభించారు. పరిశ్రమలు, శాస్త్ర పరిశోధన, ఔషధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన ఎగ్జిబిషన్ను ప్రధాని పరిశీలించారు. ఆయా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ అద్భుతమైన తీర ప్రాంతం కలిగిన ఈ ప్రాంతంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనికి హామీ ఇచ్చేందుకు తాను ఒడిశాకు వచ్చానని, ఇది మోదీ హామీ అని అన్నారు. భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఒడిశా కీలకం కాబోతుందన్నారు. मैं यहां प्रवासी भारतीय दिवस के आयोजन का हिस्सा बना था. अब आज यहां उत्कर्ष ओडिशा कॉन्क्लेव में आपके बीच आया हूं. मुझे बताया गया है कि ये उड़ीसा में अब तक की सबसे बड़ी बिजनेस समिट है. पहले के मुकाबले 5-6 गुना ज्यादा इन्वेस्टर्स
इसमें पार्टिसिपेट कर रहे हैं। मैं उड़ीसा के लोगों को, उड़ीसा सरकार को इस शानदार आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। मैं पूर्वी भारत को देश के विकास का ग्रोथ इंजन मानता हूं और उड़ीसा की इसमें एक बड़ी भूमिका है। इतिहास साक्षी है, जब ग्लोबल ग्रोथ में भारत की एक बड़ी हिस्सेदारी थी, तब पूर्वी भारत का अहम योगदान था। కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. త్వరలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్న ఈ రోడ్ షోలో మంత్రి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. अमित शाह उनका अभिवादन स्वीकार करते हुए और भाजपा के लिए प्रचार करते हुए कस्तूरबा नगर से ये सीधा प्रसारण देख रहे हैं। केंद्रीय गृह मंत्री अमित शाह और भाजपा के वरिष्ठ नेता भाजपा के पक्ष में प्रचार करने के लिए दिल्ली विधानसभा चुनावों के मद्देनज़र कस्तूरबा नगर में ये भव्य रोड शो, जहां पर जो भाजपा कार्यकर्ता हैं उनमें काफ़ी उत्साह दिखाई दे रहा है। बड़ी संख्या में ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్లలో సభ్యులుగా ఉండాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ మెరుగుపరుచుకుంటూ పనిచేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎన్నికల హామీలన్నీ అమలు పరుస్తామని, ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. రహదారులపై యువత సైలెన్సర్లు తొలగించి విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ వాహనాలు నడుపుతున్నారని, దీని కారణంగా శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇది చట్టరీత్యా నేరమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పేర్కొన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం సైలెన్సర్ తొలగింపు నిబంధనను వ్యతిరేకించడమేనని, ఇలాంటి పరిస్థితిని ప్రజలు కూడా ప్రశ్నించేలా వారిలో అవగాహన రావాలన్నారు. ఈ అంశంపై మరింత విలువైన సమాచారాన్ని డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ముఖాముఖిలో తెలుసుకుందాం. కొంతమంది యువత రహదారుల మీద సైలెన్సర్లు తీసేసి విపరీతమైన సౌండ్ కాలుష్యం ఒకవైపు ప్రజల్ని ఒక విధంగా భయభ్రాంతులను చేసేటట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇలాంటి చర్యలు ఏ విధంగా మనం దాన్ని చూడాలి, ఏ విధంగా వారికి మీరు సూచనలు చేస్తున్నారు? అవి ప్రజల రహదారి మీద ప్రయాణించే వాళ్ళకి చాలామందికి ఒక రకమైన భయోత్పాతం కల్పించేటట్టు కూడా మనం చూస్తున్నాం. దీని పట్ల ఎలా జాగరూకులై ప్రజలు ఉండాలి, చర్యలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మోటార్ వాహనాల చట్ట ప్రకారంగా మనకు ఉన్న నిబంధనలతో పాటు ఎమిషన్ లెవెల్స్, అంటే పొల్యూషన్ వెనక నుంచి మనకు ఇంజన్ బర్న్ అయిన తర్వాత వచ్చే వ్యర్థ పదార్థాలకు సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు BS1, BS2, BS3 నుంచి BS6 దాకా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రజల యొక్క ప్రాణాలకి లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి మనం గమనించాం. ఇక్కడ వెహికల్ పొల్యూషన్ కూడా నిబంధనలు పెట్టుకోవాలి. అలాగే సౌండ్ పొల్యూషన్, ఇదేమో ఎయిర్ పొల్యూషన్ అంటాం. సౌండ్ పొల్యూషన్ ఏంటంటే హార్న్స్ కూడా ఎలక్ట్రిక్ హార్న్స్ వాడాలి. మీరు మల్టీటోన్ హార్న్స్ కానీ లేకుంటే మీకు ఇష్టమైన 90 కంటే డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి మల్టీటోన్ హార్న్స్ అంటుంటాం. మన లారీలు, బస్సులు కొడుతుంటారు. ఎంత విపరీతమైన 130, 140 డెసిబుల్స్ వరకు కూడా వస్తాయి. ఇవి సౌండ్ పొల్యూషన్ కిందకు వస్తాయి. అలాంటి వారి మీద కూడా సెక్షన్ 190 ప్రకారంగా రవాణా శాఖ కేసులు బుక్ చేసి దాదాపు 2000 నుంచి 5000 వరకు ఫైన్ వేసే అధికారం ఉంది. వాటిని మేము ఆల్రెడీ అమలు పరుస్తున్నాం.
సైలెన్సర్లు తీసేసి తిరుగుతున్న వాళ్ళకైతే వాళ్ళ యొక్క వాహనాలను జప్తు చేస్తాం. అట్లాగే వాహనాలు సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టవలసిన అధికారం ఉంది. దాంతోపాటు ఆ డ్రైవర్ లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేసే అధికారం ఉంది. లేకుంటే డ్రైవర్కి జైలు శిక్ష కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అధికారం ఉంది. కాబట్టి 2019లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ప్రకారంగా ఖచ్చితమైన చర్యలు పాటించమని చెప్పి సుప్రీంకోర్టు గౌరవ కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలను మనం తూచా తప్పల అమలకుండా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరంలో 16 తారీఖు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి తప్పుడు చర్యలు తీసుకుంటున్న వారికి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి వాటి మీద కేసులు బుక్ చేసి ఫైన్స్ రూపంగా కానీ లేకుంటే జైలు శిక్ష కూడా వేయడానికి కోర్టు ద్వారా జైలు శిక్ష వేయించే అధికారంగా ఉంది. దాన్ని కూడా మేము చేస్తామని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాం. ఇలా తప్పులు చేసే వాళ్ళవి వాళ్ళ యొక్క వెహికల్ నంబర్ విజిబుల్గా కనబడేట్టుగా ఒక చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీసి పబ్లిక్ రిలేషన్ నంబర్ ఉంది 9154294698. ఇది మన రవాణా శాఖ యొక్క సెంట్రలైజ్డ్ నెంబర్ అండి. మీకు ఎట్లా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఏమన్నా ఎంక్వైరీలు కావాలన్నా, లేకుంటే విషయ పరిజ్ఞానం కావాలన్నా, లేకుంటే మీ యొక్క అసెస్మెంట్ కావాలన్నా, మీరు ఏమన్నా కంప్లైంట్లు ఎవరి మీద చేయదలుచుకున్న కూడా దీనికి చేయొచ్చు. ఇప్పుడు మేము అనుకుంటున్నది విజిబుల్ అఫెన్సెస్ అంటే ఇప్పుడు ఫోన్తో డ్రైవ్ చేస్తున్నారు. విజిబుల్గా దాన్ని రవాణా శాఖ అధికారే చూడనక్కర్లేదు, పోలీస్ అధికారే చూడనక్కర్లేదు. కానీ ఆ వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ కనపడేలాగా, ఆ డ్రైవర్ యొక్క ముఖం కనపడేలాగా, సెల్ ఫోన్ కనపడేలాగా ఉన్న ఫోటో కనుక ఇప్పుడు ఎందుకంటే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వీడియో రికార్డింగ్ చేసే టెక్నాలజీ ఉంది. కాబట్టి కనుక పంపిస్తే వాళ్ళ ద్వారా కూడా మనం నోటీసులు ఇచ్చి, ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎక్కడ తప్పు చేసినా ఒకటే. ఒకవేళ ఎవరైనా బయట వ్యక్తులు చూసిన తర్వాత వారి మొబైల్స్ నుంచి ఫోటో తీసి లేదా చిన్న వీడియో బిట్ తీసి మీరు చెప్పిన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వారి వివరాలు గోప్యత గురించి ఎట్లాగా? తప్పకుండా అంటే వాళ్ళ వివరాల గురించి మేమేం చెప్పం, ఎందుకంటే అది తనిఖీ అధికారి రాశారు. ఎందుకంటే అక్కడ డేట్ అండ్ అంటే మనకు ఏ టైంలో తీశారనేది డేట్ అండ్ టైం స్టాంప్ ఒకటి. వీలైతే ఆ గూగుల్ లొకేషన్ కనుక ఇవ్వగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగాల్లో తపాలా శాఖ అతిపెద్ద భాగమని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. కుంచనపల్లి, మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామీణ డాక్ సేవలకు సంబంధించి తపాలా శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తపాలా శాఖ నష్టాల్లో ఉందని, ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉందన్నారు. నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చేందుకు గ్రామ స్థాయి నుండి డాక్ సేవల అధికారుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరూ ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మన పోస్ట్ ఆఫీస్. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నారు. చాలా ఇన్పుట్ ఇచ్చారు మన దగ్గర వాళ్ళు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీకి ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇందుకోసం శ్రీకాకుళం డివిజన్ పరిధిలో అర్హుల నమోదు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్డ్ వర్క్ ఫ్లోలో అత్యంత నైపుణ్యం, నాణ్యత కలిగిన పరికరాలను అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. వికలాంగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా CSR యాక్టివిటీ కింద సుమారు 50 లక్షల రూపాయలు దీనికి వెచ్చించి మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్, అలాగే డెఫ్ మెషిన్స్, వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం, లేకపోతే వెహికల్స్ ఇవ్వడం, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం, ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. 100% శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వికలాంగులకు అన్నీ కూడా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని వెళ్తున్నాం. దీనివల్ల 100% ఒక శాచ్యురేషన్ మోడ్లో అవుతుందనే ఒక నమ్మకంతోనే అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే లెక్క మీద ఈ క్యాంప్స్ను కూడా ఆర్గనైజ్ చేశాం.
వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా హ్యాండిక్యాప్డ్ గురించి గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రోగ్రాం చేసాం. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హ్యాండిక్యాప్డ్ అందరినీ కూడా వాళ్ళకున్న వార్తల్లో చిన్న విరామం. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. సముద్ర తీర ప్రాంతం ఉన్న బాపట్లను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధిపై అధికారులు, స్థానిక శాసనసభ్యులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విజన్ 2047కు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు నాశనమయ్యాయని వాటిని సరిదిద్దే చర్యలు చేపట్టామన్నారు. ఏంటంటే మేము మీ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో స్థానిక ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్షన్ లో ఉంటే వారి దగ్గర నుంచి సమస్యలు తెలియటం కానివ్వండి, మీరు చేసే పనులకి గురించి వారికి అవగాహన ఉండటం కానీ ఉంటే చాలా కోఆర్డినేషన్ తో ముందుకెళ్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రొక్యూర్మెంట్ పోయినసారి 7,000 టన్నులు మాత్రమే తీసుకోవటం గత ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. ఇంకా ఫర్దర్ గా 40,000 టన్స్ ఏ విధంగా ప్రభుత్వంతో కొనిపించాలనే విషయం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ ఆక్వా ఇండస్ట్రీస్ తప్పితే మిగతా ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు. ఇంకొకసారి కూడా మనం రివ్యూ చేద్దాము. ఈ టూరిజం ని మనందరం కూడా ప్రియారిటీగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరం బాపట్ల ఒక మంచి టూరిజం సెంటర్స్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ, ప్రతి మీటింగ్ లో కూడా టూరిజం గురించి, సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడతాం. రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో చీరాల, బాపట్ల గురించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇస్తే కనుక మేమంతా వెళ్ళేసి, ఎందుకంటే బడ్జెట్ వస్తుంది, దిస్ ది కరెక్ట్ టైం, ఈ వీటిని కూడా మన బడ్జెట్ లో ఇంక్లూడ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి. మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మత్స్యకారులకు డీజిల్, పవర్, చేతి బోట్లను సబ్సిడీ ద్వారా అందజేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టులో 4,80,000 చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు. గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించి రహదారి నిర్మాణాలు చేపట్టామన్నారు. 300 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కూడా పనిచేస్తూ ఉంది. కులపరమైన అలాగే ముందు ఏ దాని మీద జీవన ప్రమాణాల మీద బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం చేయూతిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు వెలిగిల్లు ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా, ఆటుపోటు లేకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందించే దాంట్లో మా ప్రభుత్వం ముందుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వెలిగిల్లు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్టు దగ్గరే ఒకటి హామీ ఇస్తున్న రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు వెలిగిల్లు నీళ్లు తీసుకొని పోయే స్కీమ్ కూడా ఇప్పుడు రెడీ అయింది. పల్లెలన్నిటికీ వెలిగిల్లు నీళ్లను రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాబోయే కాలంలో చిన్నమండెం మండలంలో హంద్రి నివాక కాలువల కింద 22,000 ఎకరాలకు నీళ్లు అందించే విధంగా ఆ రోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. ఆ రిజర్వాయర్కి సంబంధించిన పెండింగ్ పనులు కూడా వచ్చే నెలలో సుమారు 2 ప్యాకేజీలు 270 కోట్లతో 22,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గ్రామసీమల్లో ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిట్ట చివరి లబ్ధిదారుని వరకు చేరినప్పుడే పథకాల లక్ష్యం నెరవేరుతుందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గుంటూరులో మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం, పౌర సరఫరాలు, రోడ్ల, భవనాలు, జనవనరులు వంటి అంశాలు జిల్లాలో పరిస్థితిపై చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2, రైతు భరోసా వంటి కార్యక్రమాలు మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలన్న అంశంపై అధికారులతో చర్చించి పలు సూచనలు తీసుకున్నామన్నారు. రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు, జిల్లాకు సంబంధించినవి, జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఇక్కడి నుంచే ఉన్నారు. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. రాజకీయ నాయకత్వం, అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టడం ఎలాగనేటువంటి దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా అందజేయడం జరిగింది. తప్పనిసరి రైతుకి సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి మేము రైతు సేవా కేంద్రాలుగా మేము ఉన్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా 100వ ప్రయోగం చేపడుతున్న తరుణంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని గ్రామదేవత శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రేపు జరగనున్న GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఇస్రో ఆవిర్భవించినప్పటి నుంచి 1979లో మొట్టమొదటిసారిగా SLV ఈవెన్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టిందని, ఇప్పటి వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమించామన్నారు. GSLV F-15 రాకెట్ ద్వారా నావిగేషన్ సిస్టమ్కు సంబంధించిన NVS-02 ఉపగ్రహాన్ని రేపు ఉదయం ప్రయోగించనున్నట్లు తెలిపారు. Rocket named as GSLV F-15, and this satellite is meant for bringing navigation application in various fields for the Indian citizens in multiple areas. And if you look at this rocket, this is the GSLV Mark II rocket having 4 liquid strap-ons, a core solid motor. Second stage is again a storable stage, and upper stage is the indigenously developed cryogenic propulsive stage. Generations of leaders and the ISRO team involved in making this great achievement over years, and tomorrow is the 100th launch, as I told. The credit should go to the entire team ISRO and the industrial partners, and this is the 5th satellite which is going to be there, and in this series 3 more satellites are there. In fact, ideally speaking, 1 more satellite is required, and everything we are going to complete in maybe another 1.5 years time frame, and we are going to ensure the Navy signal is available, both restricted use as well as common civilian application. You were with us in the difficult time as well as in the good time. On this occasion, let me also thank each and every one of you, the press people specifically who are present here. హెల్మెట్ ధరించడం వల్ల చాలా తీవ్రమైన ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు రక్షణ కలుగుతుంది. అయితే హెల్మెట్ ధారణ నగర పరిధిలో అవసరం లేదంటూ సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతితో నిర్వహించిన ముఖాముఖిలో వివరించారు. ధరించాలి, హెల్మెట్లు ధరించడం ద్వారా చాలా తీవ్రమైన ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులు రక్షించబడతారు అనే విషయం ప్రచారంలో ఉంది. అవగాహన ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కానీ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఒక అంశం ఏంటంటే నగర పరిధిలో హెల్మెట్ అవసరం లేదు, నగరం పరిధి దాటిన తర్వాత, పరిసరాలు దాటిన తర్వాత మాత్రమే హెల్మెట్ ధరించాలి అనే ఒక మెసేజ్ ఒకటి రోల్ అవుతుంది ఈ సామాజిక మాధ్యమాల్లో. దీనికి సంబంధించి మీరు ఈ వివరణ ఏమన్నా ఇస్తారు? కొండలరావు గారు, మీరు చెప్పినది నేను కూడా కొన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్, వాట్సాప్లో చూశాను. ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే వాహనము ఎప్పుడైతే అంటే ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు మీ యొక్క ప్రైవేటు లేకుంటే మీ ఫామ్ ఉంది, లేకుంటే మీకు సపరేట్ ఒక 20 ఎకరాల పొలం ఉంది, లోపల మీరు ఏం చేసుకున్నా కూడా ఎవరు అడగరు. ఎప్పుడైతే పబ్లిక్ ప్లేస్
అంటే ఒక పబ్లిక్ రోడ్డు మీదకి మనకు వచ్చిన వెంటనే అది మున్సిపల్ స్థలం కానీ, లేకపోతే అర్బన్ ఏరియా కానీ, లేకుంటే టౌన్ ఏరియా కానీ, లేకుంటే గ్రామం కానీ, ఎక్కడైనా కూడా మోటార్ వాహనాల చట్టం పబ్లిక్ ప్లేస్లో తిరిగే ప్రతి వాహనానికి అమల్లో ఉంటుంది. పబ్లిక్ ప్లేస్లో తిరిగే ప్రతి వాహనందారు, ప్రతి 2 వీలర్ వ్యక్తికి లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, దాంతోపాటు హెల్మెట్ ఉండాలి, కారుకి అయితే సీట్ బెల్ట్ ఉండాలి. లేకపోతే మీరు క్షమార్హమైన నేరం కాదు, ఇది శిక్షించబడే నేరం. సో తప్పనిసరిగా శిరస్త్రాణం, హెల్మెట్ ధరించాల్సిందే. నగర పరిధిలో వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, వాహనం రహదారిలోకి వచ్చిందంటే శిరస్త్రాణం, హెల్మెట్ కాదు, మన ఇంటి పైన అంటే రోడ్డు, మున్సిపల్ రోడ్డు, మన ఇంటికి ప్లాట్ దాటి మన గేటు తీసి అడుగు పెట్టిందే రోడ్డు. అది మన రోడ్డు కాదు, అది మున్సిపల్ రోడ్ అయి ఉండొచ్చు, పంచాయతీ రోడ్ అయి ఉండొచ్చు, లేకుంటే మన లేఅవుట్లో రోడ్డు ఉన్నా కూడా అది పబ్లిక్ స్థలం. అంటే పబ్లిక్ స్థలం వచ్చిన తర్వాత భద్రత అనేది ఆ యొక్క మీ ప్రైవేట్ స్థలంలో ఉన్నప్పుడు భద్రత, మీకు భద్రత ఉందా లేదా మీ ఇష్టం. కానీ పబ్లిక్ ప్లేస్లో వచ్చినప్పుడు మీ భద్రతతో పాటు ఆ రోడ్డును వాడే ప్రతి ప్రజల యొక్క భద్రత కూడా చూసుకోవడానికి మోటారు వాహనాల చట్టం అమల్లో ఉంది. కాబట్టి ఇది ఈ ప్రచారం ఏదైతే అర్బన్ ఏరియాలో 15 కిలోమీటర్లకు లేదనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి అవాస్తవాలు ప్రచురం చేసే వారి మీద పోలీస్ శాఖ వారు ఖచ్చితమైన చర్యలు కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో మనం నెగిటివ్ ప్రాపగండా చేస్తే ఎలా చేస్తాం, వాళ్ళ మీద శిక్షించేది కూడా. కాబట్టి ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరూ మానుకోండి. దయచేసి ప్రజలకి సరైన విషయాలు మీరు గమనించేలాగా ప్రజల్ని చైతన్యపరచవలసిందిగా నేను కోరుతున్నాను. మహిళా సాధికారత రాజ్యాంగం కల్పించిన 33% రిజర్వేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నగేష్ గారికి ఈరోజు భారత్ సంవిధాన్ అభియాన్ దివస్ అనే కార్యక్రమాన్ని మేము తాడేపల్లిగూడ అసెంబ్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గత నెల 25వ తారీఖుని ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ గారి గురించి ఆయన చట్టాలని అమలు చేయడంలో సరైన ధోరణి లేదు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మేము అరికట్టడానికి ఈ కార్యక్రమం మాకు దేశవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు మేము బూత్ స్థాయి నుంచి మేము చేయటం మొదలు పెట్టాం. అలాగే ఈ రోజు హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో మేము స్కూల్ పిల్లలకి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ రాజ్యాంగం గురించి, బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ప్రధాని పిలుపు మేరకు భారత్ సంవిధాన్ గౌరవ్ దివస్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో భారత్ సంవిధాన్ గౌరవ్ అభియాన్పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో సంవిధాన్ గౌరవ్ అభియాన్ ద్వారా ప్రతి పోలింగ్ బూత్లో కూడా 4-5 రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేయమనడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే జరుపుకున్న తర్వాతను అంబేద్కర్ గురించి, భారత సంవిధానం గురించి ప్రజలకు తెలియజేయాలా అన్న ఒక సదుద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అది ప్రతి బూత్ లెవెల్లో నుంచి గ్రామంలో ఉండే బూత్ స్థాయి నుండి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వరకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకి ఎంత తక్కువ చేసి చూపించారంటే, ఆయన పార్లమెంట్లో పోటీ చేసేటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఓడిపోయేటట్టు చేశారు. ఒక ముందు చూపుతో ఆయన భారత రాజ్యాంగాన్ని రాశారు. దాని మహాకుంభమేళాల పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది జనం ప్రయాగరాజ్కు బార్లు కడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 కోట్ల మంది త్రివేణి సంగమానికి రాగా సంక్రాంతి ఒక్కరోజే 3.5 కోట్ల మంది వచ్చినట్లు అంచనా. ఈ కార్యక్రమంలో పవిత్ర దినంగా భావించే మౌని అమావాస్య రోజైన రేపు సుమారు 10 కోట్ల మంది పుణ్యస్నానాల కోసం రానున్నట్లు అంచనా. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల అనంతరం ఎక్కువసేపు ఉండొద్దని స్పష్టం చేశారు. పార్కింగ్ ప్రదేశాలు, బస చేసే ప్రాంతాలకు త్వరగా భక్తులు చేరుకోవాలని సూచించారు. బ్యాంక్ స్టాక్స్ కొనుగోళ్లలో ఉత్సాహంతో సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 310 పాయింట్ల లాభంతో 75,000
676 వద్ద నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ప్రారంభమై అదే తీరులో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $73.14 వద్ద ట్రేడ్ అయ్యింది. బంగారం ఔన్సు $2,742.90 వద్ద కదలాడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు చివరి ట్రేడింగ్ సెషన్లో నికరంగా 5,015 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా దేశీ సంస్థాగత మదుపర్లు 6,642 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.